మా కూతురు మా కోడలు ఏం చేస్తుందో పొయ్యి కాడిపోదాము, స్టవ్ దగ్గర వెళ్దాము. చపాతీ, ఇదైతే మటన్, ఇదైతే మేక కాళ్ళు, ఇది చపాతీ. తర్వాత ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం చేసినామంటే టిఫిన్ చపాతీ, ఎగ్ కర్రీ, తర్వాత ఆలుగడ్డ కర్రీ, తర్వాత అదేంది గుగ్గిళ్ళు, నిన్న కాకరకాయ కూర. ఇంకో కోడలు అది ఇది చేస్తుంది, చపాతీలు చేస్తుంది, వాళ్ళ మరదలు అయితే కాలుస్తుంది, నేనైతే ఉట్టినే తిరుగుతున్నా అక్కడిక్కడ. ఈరోజు అయితే అండి అదేంటి మటన్ కర్రీ చేసింది, లెగ్ కర్రీ కూడా మా మమ్మీ చేసింది. మేము జస్ట్ ఎగ్ కర్రీ చేసినాం, చపాతీ చేసినాం. ఇప్పుడు టిఫిన్ అయిన తర్వాత నెక్స్ట్ అవే మటను కాళ్ళు. తర్వాత అత్త కూర్చొని కోడలతో చేయించుకున్న టైప్ కాదు మా మమ్మీ, అన్నింటిలో హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్ము. అర్చన కూడా చెప్తుంది, మా కోడలు కూడా చెప్తా చూడండి అండి. నిజమే, 100% కరెక్ట్. మీ అత్త మంచిదే కాదా? చాలా మంచిది. ఏమో నాకైతే కూతుర్లానే చూసుకుంది, చూసుకుంటున్నారు కూడా. నాకు ఎప్పుడు నేను కోడలని ఫీలింగే రాదు నాకు. ఓకే, ఇక్కడ అయితే మేమైతే మార్నింగ్ గుగ్గిళ్ళు చేసినాం. గుగ్గిళ్ళు అంటే తెలుసా? శనగలు రాత్రి నానబెట్టి ఇగో చేసినాము. ఇవి తినాలి ఇప్పుడైతే. శనగలు మంచిగా ఉంటాయి. బాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. మీరు ఉడక చపాతీ చేసుకొని తింటున్నారా? ఏం చేస్తున్నారు? ఇలా అయితే సండే స్పెషల్. బాయ్.